day, students. Until we have finished 4 units in our maths methodology. Now we are going to discuss the last unit, the last fifth unit of maths methodology, that is learning resources of mathematics. Ganita Shastra Abhyasana Vanalu. Learning resources of mathematics. Ganita Shastra Abhyasana Vanalu. So until we have finished 4 units, coming to these 4 units, all of you are completed all the videos and online classes. Okay, anyhow, all of you, I think all of you are understood the concepts related to these 4 units. And also, you have completed the assignment in first unit, 2 units, and later on third and fourth units, assignments of third and fourth units are pending. Okay, let us continue the assignments. Maybe today or tomorrow I will give the questions for third unit, later on fourth unit. Okay, so anyhow, let us discuss the last fifth unit, and that is the last unit, learning resources of mathematics. Okay. Learning resources in mathematics. Under that, first subunit is mathematics text. Why we have to particularly discuss about mathematics textbook? That reflects the importance of textbook, very particularly in teaching learning mathematics. Okay. Textbook plays major role in teaching learning mathematics. So without the help of textbook, very particularly in mathematics, so getting the knowledge, consolidated knowledge of mathematics is highly important. So that is the role of textbook in learning of mathematics. Okay. So గణిత శాస్త్ర బోధనా అభ్యసన ప్రక్రియలో టెక్స్ట్ బుక్ అనేది, పాఠ్య పుస్తకము అనేది ఒక ముఖ్యమైన వనరుగా మనం చెప్పవచ్చు. సో అది ఉపాధ్యాయ పరంగా చూసిన, విద్యార్థి పరంగా చూసిన, పాఠ్య పుస్తకం అనేది ఒక ముఖ్యమైన వనరు. కాబట్టి దాని గురించి, సో అంతటి ఇంపార్టెంట్ రోల్ ఉన్న టెక్స్ట్ బుక్ ఏ విధంగా ఉండాలి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే క్వాలిటీస్ ఏంటి అనే విషయాన్ని మనం ఈ సబ్ యూనిట్లో తెలుసుకుందాం. టెక్స్ట్ బుక్స్ ఆర్ స్టాండర్డైజ్డ్ కలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ that has to be taught to the students. They facilitate the teaching of new concepts and skills and maintain the knowledge already acquired and help the correlation of the theoretical knowledge with the practical aspects of life. అంటే పాఠ్య పుస్తకము అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే, పాఠ్య పుస్తకం అనేది ఏ సబ్జెక్టుకి సంబంధించి ఓ పాఠ్య పుస్తకం ఉందో, ఆ పాఠ్య పుస్తకం అంటే ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి విషయాలన్నీ ఆ విద్యా సంవత్సరంలో ఆ విద్యార్థికి బోధించవలసిన విషయాలన్నింటినీ కలిగి ఉండేదే పాఠ్య పుస్తకంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది విద్యార్థులకు కావాల్సినటువంటి నూతన జ్ఞానాన్ని అందిస్తూ, పూర్వ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని, విద్యార్థి ఆల్రెడీ ఎక్వైర్ చేసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని కొరలేట్ చేసుకుంటూ, అలాగే థియరిటికల్ నాలెడ్జ్ని, ప్రాక్టికల్ నాలెడ్జ్ని కొరలేట్ చేసుకుంటూ విద్యార్థికి కావాల్సినటువంటి అనుభవాలని లేదా జ్ఞానాన్ని పెంపొందించడంలో ఉపయోగపడేదే టెక్స్ట్ బుక్ అని మనం చెప్పవచ్చు. ఇంకా టెక్స్ట్ బుక్ని మనం డిఫైన్ చేసుకున్నట్లయితే, పాఠ్యపుస్తకం ఒక విద్యా కార్యక్రమంలో అంగీకృతమైన సిలబస్ను ఆచరణలో తీసుకురావడానికి ఉపయోగించే ఒక పరికరం అని చెప్పవచ్చు.
అంటే టెక్స్ట్ బుక్ని డిఫైన్ చేసినట్లయితే ఇంకా ఒక విద్యా కార్యక్రమంలో అంగీకృతమైన సిలబస్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఉపయోగించే పరికరమే టెక్స్ట్ బుక్. అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్, ఆ 7th క్లాస్కి మ్యాథమెటిక్స్లో ఏమేమి కంటెంట్లు ఉండాలి అని నిర్ణయించినటువంటి ఆ పాఠ్యాంశాలన్నింటినీ కలిగి ఉండేదే టెక్స్ట్ బుక్గా మనం డిఫైన్ చేసుకురావచ్చు. పాఠ్యపుస్తకం అనేది కేవలం విషయమో లేదో పాఠ్యాంశమో కాదు, ఇది పాఠ్యాంశాల ఎన్నికలో, నిర్వహణ నియంత్రించే సూత్రాల్లో, ఎంపిక చేసిన విద్యార్థి బృందానికి జాగ్రత్తగా విషయ ప్రదానం చేయడంలో, ఉపాధ్యాయుడు విద్యార్థులకు సహకరించే యుక్తులను నిర్మాణం చేయటంలో ఇతర సాధారణ పుస్తకాల కంటే భిన్నమైనది అని ఈ విధంగా కూడా టెక్స్ట్ బుక్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ టెక్స్ట్ బుక్ సమావేశం 1970లో జరిగింది, వాళ్ళు ఈ విధంగా డిఫైన్ చేయటం జరిగింది. సో ఎనీహౌ టెక్స్ట్ బుక్ అంటే ఆ విద్యా సంవత్సరంలో ఆ సబ్జెక్ట్లో భాగంగా టీచ్ చేయవలసినటువంటి పాఠ్యాంశాలన్నింటినీ కలిగి ఉండేదాన్ని పాఠ్య పుస్తకం అంటారు, పాఠ్య గ్రంథం అంటారు, టెక్స్ట్ బుక్ అని అనడం జరుగుతుంది. ఓకే, ద మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఈజ్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇట్ ప్లేస్ a key role in effective teaching and learning. The mathematics textbook is important source for learning mathematics. మనం చెప్పుకున్నాం ఇందాక, గణితం నేర్చుకోవాలి అంటే ఇంపార్టెంట్ సోర్స్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ రోల్ని, ఎఫెక్టివ్ రోల్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ప్లే చేస్తుంది అని చెప్పుకోవచ్చు. Therefore, it is important that these textbooks do not merely supply information and facts, but also enable the students to understand and appreciate concepts and principles and their relevance in our day-to-day life. టెక్స్ట్ బుక్కి పర్టికులర్గా గణితంలో టెక్స్ట్ బుక్కి పాఠ్య గ్రంథానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పుకున్నాం. విద్యార్థికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, నూతన జ్ఞానాన్ని పూర్వజ్ఞానం ఆధారంగా పూర్వజ్ఞానాన్ని కొరిలేట్ చేసుకుంటూ, అసోసియేట్ చేసుకుంటూ, థియరీ నాలెడ్జ్ని, ప్రాక్టికల్ నాలెడ్జ్ని కొరిలేట్ చేసుకుంటూ విద్యార్థికి కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తుంది టెక్స్ట్ బుక్ అని చెప్పుకుంటాం. పర్టికులర్గా మ్యాథమెటిక్స్లో ఈ టెక్స్ట్ బుక్ అనేది ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ అని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి అటువంటి టెక్స్ట్ బుక్ కేవలం విషయాన్ని తెలియజేసే విధంగా కాకుండా, అంటే కేవలం ఆ కంటెంట్ మ్యాటర్ని ప్రింట్ చేసి దాన్ని చదువుకునే విధంగానే కాకుండా, అది ఇంకా ఏ విధంగా ఉండాలంటే వాటన్నిటినీ, ఆ భావనలన్నింటినీ విద్యార్థి అవగాహన చేసుకునేలాగా, ఆ భావనలను విద్యార్థి అభినందించేలాగా, అలాగే వాటిలో ఉండే సూత్రాలు, వాటి యొక్క ఉపయోగం నిత్య జీవితంలో ఏ విధంగా ఉంటుందో అనే దాన్ని గ్రహించి అభినందించేలాగా ఆ టెక్స్ట్ బుక్ అనేది ముద్రించబడి ఉండాలి. A textbook should stimulate reflective thinking and develop problem solving ability among students. ఇది మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ గురించి చెప్పుకుంటాం కాబట్టి పర్టికులర్గా మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ అనేది ఇంకా ఏ విధంగా ఉండాలంటే, ముందు చెప్పినట్లుగా కేవలం సమాచారాన్ని మాత్రం అందించేది కాకుండా, ఆ సబ్జెక్టుకి సంబంధించి అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకి అందించవలసిన సమాచారాన్ని అందించే విధంగానే కాకుండా, సింపుల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కాకుండా, ఇంకా ఏ విధంగా ఉండాలంటే విద్యార్థి ఆ భావనలు అవగాహన చేసుకునేలాగా, వాటిని అప్రిషియేట్ చేసేలాగా, మనం ఏదైతే భావనని, ప్రిన్సిపల్స్ని, వీటన్నిటిని విద్యార్థికి అందించామో అవి వాటి యొక్క రిలవెన్స్, వాటి యొక్క ఉపయోగం విద్యార్థి డైలీ లైఫ్లో ఏ విధంగా ఉంటుందో గుర్తించి అభినందించేలాగా టెక్స్ట్ బుక్ అనేది ఉండాలి. అంతేకాకుండా విద్యార్థుల్లో రిఫ్లెక్టివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, వీటన్నిటినీ కూడా డెవలప్ చేసే విధంగా టెక్స్ట్ బుక్ అనేది ఉండాలి. సో కాబట్టి అటువంటి రోల్ని టెక్స్ట్ బుక్ ప్లేస్ చేస్తుంది. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ అనేది తప్పనిసరిగా కొన్ని నామ్స్ని ఫాలో అవుతూ మంచి టెక్స్ట్ బుక్ రూపొందించగలిగితే దాని ద్వారా ఆ సబ్జెక్ట్కి సంబంధించి మంచి జ్ఞానాన్ని విద్యార్థులకు అందించే అవకాశం అనేది కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? బిఫోర్ దట్ లెట్ us see
ద నీడ్ ఫర్ ఏ గుడ్ టెక్స్ట్ బుక్ ఇన్ మ్యాథమెటిక్స్. ఎందుకు ఆవశ్యకత ఏంటి, ఉత్తమ పాఠ్య గ్రంథం ఉండవలసినటువంటి ఆవశ్యకత ఏంటి గణితంలో, అది ఒకసారి పరిశీలిద్దాం. మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఎ టీచర్ ఇన్ ది ఫాలోయింగ్ వేస్. అంటే ఉపాధ్యాయునికి అంటే గణిత పుస్తకం అనేది ఎందుకు ఉండాలి అనే ఆవశ్యకతని ఉపాధ్యాయుని పరంగా పరిశీలించినట్లయితే, ఈ టెక్స్ట్ బుక్ ఈజ్ రిటన్ according to the syllabus and gives the outline of the course. Therefore, it helps the teacher to decide about the limits and depth of the content to be presented to the students while teaching. A textbook is written according to the syllabus and gives the outline of the course. Textbook అనేది ఆ విద్యా సంవత్సరంలో ఆ సిలబస్ని ఆధారంగా చేసుకొని ఆ కోర్స్ అవుట్లైన్ ఆధారంగా రూపొందించబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఉపాధ్యాయుడికి అది ఎంత కంటెంట్ని ప్రజెంట్ చేయాలి, ఎంత డెప్త్లో కంటెంట్ని ప్రజెంట్ చేయాలి విద్యార్థులకి బోధనలో భాగంగా అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరము. ఎందుకంటే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, టీచర్ ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్. ఓకే, సో కాబట్టి ఆ సబ్జెక్ట్లో అతనికి మాస్టరీ అనేది ఉంటుంది. కాబట్టి ఎంతవరకైనా కంటెంట్ని టీచ్ చేయగలడు ఒక కాన్సెప్ట్ సంబంధించి. కానీ విద్యార్థి యొక్క స్థాయిని ఆధారంగా చేసుకుని, మానసిక స్థాయిని ఆధారంగా చేసుకుని ఆ విద్యా సంస్థలో ఎంతవరకు కంటెంట్ టీచ్ చేయాలి అంతవరకే టీచ్ చేయాలి. లేదంటే విద్యార్థి అవగాహన చేసుకోవటం కష్టమవుతుంది. కాబట్టి ఆ లిమిటేషన్స్ని, ఆ డెప్త్ ఆఫ్ ది కంటెంట్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనేది ఉపాధ్యాయునికి టెక్స్ట్ బుక్ ద్వారా తెలియజేస్తుంది. అందుకోసం టెక్స్ట్ బుక్ అనేది అవసరం. ఈ టెక్స్ట్ బుక్ ప్రొవైడ్స్ ఇన్సైట్ టు ది టీచర్ ఇన్ ప్లానింగ్ ద లెసన్, ఇన్ సెలెక్టింగ్ ది ప్రాబ్లమ్స్ టు బి వర్క్డ్ అవుట్, ద మెథడ్స్ ఆఫ్ టీచింగ్ టు బి అడాప్టెడ్ అండ్ టీచింగ్ ఎయిడ్స్ టు బి యూజ్డ్. అంతేకాకుండా ఇంకా ఎందుకు టెక్స్ట్ బుక్ అనేది అవసరం బోధనాభ్యసన ప్రక్రియలో, వెరీ పర్టికులర్గా మ్యాథమెటిక్స్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అంటే, టీచర్కి ఒక ఐడియా ఇస్తుంది అనమాట. లెసన్ని ప్లాన్ చేసుకోవడానికి ఒక ఐడియా అనేది టెక్స్ట్ బుక్ ఇస్తుంది. అంతేకాకుండా ఏ మెథడ్స్ని ఉపయోగించి టీచ్ చేయాలి అనే విషయంలో ఉపాధ్యాయునికి అవగాహన కలిగిస్తుంది. అలాగే ఎటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఉపయోగించాలి అనే విషయంలో ఉపాధ్యాయునికి అవగాహన అనేది కలిగిస్తుంది. సో కాబట్టి టెక్స్ట్ బుక్ అనేది తప్పనిసరిగా గణిత బోధనలో టెక్స్ట్ బుక్ అనేది అవసరము, మంచి టెక్స్ట్ బుక్ అనేది అవసరము. ది టెక్స్ట్ బుక్ ఈస్ రిటన్ బై ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. By using textbooks, a teacher of mathematics, especially a beginner, can avail the experience and expertise of the others. అంటే ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, అలాగే వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ వీళ్ళు ఆదర్స్గా ఉండి టెక్స్ట్ బుక్స్ రాయటం జరుగుతుంది. కాబట్టి ఇది టీచర్కి ఎలా ఉపయోగపడుతుందంటే, వెరీ పర్టికులర్గా బిగినర్ టీచర్కి ఆ ఆధర్ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్పర్టైజ్ కానీ ఉపయోగించుకొని చక్కగా కంటెంట్ని అవగాహన చేసుకుని విద్యార్థులకు అవగాహన అయ్యేలా బోధన చేయడం కోసం ఈ టెక్స్ట్ బుక్ అనేది అవసరం. ది లాజికల్ అండ్ సైకలాజికల్ సీక్వెన్స్ ఫాలోడ్ ఇన్ ఎ టెక్స్ట్ బుక్ హెల్ప్స్ ద టీచర్ ఇన్ ప్రజెంటింగ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ అన్ ఆర్డర్లీ అండ్ సిస్టమేటిక్ సీక్వెన్స్. అంటే టెక్స్ట్ బుక్లోనే కంటెంట్ని వెరీ పర్టికులర్గా మ్యాథమెటిక్స్ యొక్క నేచర్ మనకు తెలుసు, గణిత స్వభావం మనకు తెలుసు. గణిత స్వభావం ఏం చెప్తుందంటే ఒక తార్కిక క్రమాన్ని, మనోవైజ్ఞానిక క్రమాన్ని ఫాలో అవుతుంది. కాబట్టి అదే క్రమంలో పాఠ్య గ్రంథంలో విషయాలన్నీ, యూనిట్స్ అన్నీ కూడా, కాన్సెప్ట్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం ద్వారా టీచరు సిస్టమేటిక్గా ఒక ఆర్డర్లో, క్రమ పద్ధతిలో బోధన చేయడం కోసం టెక్స్ట్ బుక్ అనేది ఉపయోగపడుతుంది. A good textbook presents a variety of worked out examples on each topic. This helps the teacher in getting acquainted with the different types of problems and the methods to solve them. This gives more self-confidence while teaching. అంటే టెక్స్ట్ బుక్లో ప్రతి భావనకి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. సాల్వ్ చేసినటువంటి, వర్కౌట్ చేసినటువంటి, అంటే సాల్వ్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది టీచర్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని వేరువేరు పద్ధతులను ఉపయోగించి సాల్వ్ చేయడానికి,
దానికి కావాల్సిన ఒక గైడెన్స్ ఇవ్వడం కోసం, దాని ద్వారా ఉపాధ్యాయుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేసుకోవడం కోసం టీచింగ్లో టెక్స్ట్ బుక్ అనేది ఉపయోగపడుతుంది. ద వెల్ గ్రేడెడ్ ఎక్సర్సైజెస్ ప్రొవైడెడ్ ఆఫ్టర్ every topic in the textbook help the teacher in assigning suitable homework and assignment to the students to suit their intellectual capacity. అంటే టెక్స్ట్ బుక్లో ఇంకా ప్రతి కాన్సెప్ట్ చివర ఎక్సర్సైజ్లు ఇవ్వటం జరుగుతుంది. సో నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ బేస్డ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఎక్సర్సైజ్ ఇవ్వటం జరుగుతుంది. అవి ఎక్సర్సైజ్లు ఎలా ఉపయోగపడతాయి అంటే ఉపాధ్యాయుడు కొన్ని సమస్యలను అక్కడ బోధించడం కోసం, బోధించిన తర్వాత అసైన్మెంట్ ఇవ్వడం కోసం, హోంవర్క్ ఇవ్వడం కోసం, ఇన్ని రకాలుగా విద్యార్థుల యొక్క స్థాయిని, సామర్థ్యాలను బట్టి ఈ అసైన్మెంట్స్ కానీ హోంవర్క్స్ కానీ అసైన్ చేయడం కోసం టెక్స్ట్ బుక్ అనేది ఉపయోగపడుతుంది. సో ఏ టెక్స్ట్ బుక్స్ సేవ్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద టీచర్ యాజ్ హీ నీడ్ టు స్పెండ్ టైమ్ టు ప్రిపేర్ ప్రాబ్లమ్స్ అండ్ ద సొల్యూషన్స్ యాజ్ దే ఆర్ రెడీలీ అవైలబుల్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్. అంటే ఉపాధ్యాయుడికి ఇంకా ఎలా ఉపయోగపడుతుందంటే బాగా టైం సేవ్ చేస్తుంది. ఏ విషయంలో? టెక్స్ట్ బుక్లో కంటెంట్ అంతా సిస్టమేటిక్ ఆర్డర్లో ప్రజెంట్ చేసి ఉంటుంది, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని ఈ టెక్స్ట్ బుక్ లేకపోతే ఓన్లీ సిలబస్ మాత్రమే ఉంటే ఉపాధ్యాయుడు వేరే సోర్సెస్ నుంచి వాటన్నిటిని గ్యాదర్ చేసుకుని ఇదంతా కూడా టైం వేస్ట్ ప్రాసెస్. కానీ టెక్స్ట్ బుక్ అనేది ఆ ప్రాపర్ క్వాలిటీస్ ఉండేలాగా మంచి టెక్స్ట్ బుక్ అనేది ఉపాధ్యాయుడికి అందుబాటులో ఉంటే చాలా టైం సేవ్ అవుతుంది. ఆ టైంని చక్కగా టీచ్ చేయడానికి ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఏ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ప్రొవైడ్స్ ద టీచర్ విత్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఇన్ అటైనింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ హెల్ప్స్ ద టీచర్ టు ప్లాన్ అప్రోప్రియేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాల్ని సాధించడం కోసం ఈ గణిత పాఠ్య పుస్తకం అనేది గణిత ఉపాధ్యాయునికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా చక్కగా ప్లాన్ చేసుకోవటానికి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏ విధమైన అనుభవాలు కల్పించడం ద్వారా ఆ పాఠ్యాంశాలు విద్యార్థికి అవగాహన అయ్యేలా చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఉపయోగపడుతుందని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద నీడ్ ఫర్ ఏ గుడ్ టెక్స్ట్ బుక్ ఇన్ మ్యాథమెటిక్స్. అంటే గణిత పాఠ్యపుస్తకం, మంచి పాఠ్యపుస్తకం ఉండవలసినటువంటి ఆవశ్యకత అనమాట. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్. ఏ విధంగా ఉపయోగం కలిగి ఉంది టెక్స్ట్ బుక్, టెక్స్ట్ ద్వారా ఉపయోగాలు ఏంటి అనేది, యూజెస్ ఆఫ్ టెక్స్ట్ బుక్. సో ఇవి 2 కేటగిరీస్లో డిస్కస్ చేద్దాం. టు ది టీచర్, టు ది స్టూడెంట్స్. ఉపాధ్యాయునికి ఎలా ఉపయోగపడుతుంది టెక్స్ట్ బుక్, అలాగే టీచర్కి ఎలా ఉపయోగపడుతుంది, స్టూడెంట్కి ఎలా ఉపయోగపడుతుంది, ఉపాధ్యాయునికి విద్యార్థికి ఏ విధంగా ఉపయోగపడుతుందో పరిశీలిద్దాం. Coming to the teacher, it provides suitable subject matter and guideline regarding the syllabus of the subject. So the teacher neglects no portion of the syllabus and does not waste time on relevant details. అంటే ఈ టెక్స్ట్ బుక్ అనేది టీచర్కి గైడ్లైన్స్ ఇస్తుంది. ముందు చెప్పుకున్నట్లుగా ఒక లిమిటేషన్స్ కానివ్వండి, అలాగే సిస్టమేటిక్ ఆర్డర్ కానివ్వండి, సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఎంత డెప్త్లో ఉండాలి కానివ్వండి, ఇవన్నీ విషయాలు టెక్స్ట్ బుక్ ద్వారా ఉపాధ్యాయునికి తెలుస్తుంది. కాబట్టి ఉపాధ్యాయుడు ఏ పాయింట్ని, ఏ కాన్సెప్ట్ సంబంధించిన ఏ పాయింట్ని వదిలేసేటువంటి అవకాశం లేకుండా టీచర్ అన్నీ టీచ్ చేసేలాగా ఉపయోగపడుతుంది. అలాగే టైం వేస్ట్ చేయకుండా రిలవెంట్ డీటెయిల్స్ని మాత్రమే విద్యార్థికి బోధించేటువంటి అవకాశం టెక్స్ట్ బుక్ ద్వారా కలుగుతుందని చెప్పవచ్చు. The textbooks help the teacher planning his lessons, deciding his method of teaching and preparing suitable aids. అంతేకాకుండా టెక్స్ట్ బుక్ ఇంకా ఎందుకు ఉపయోగపడుతుందంటే ఉపాధ్యాయునికి తను బోధించవలసినటువంటి పాఠ్యాంశాన్ని ప్లాన్ చేసుకోవడానికి, లెసన్ ప్లాన్స్ని తయారు చేసుకోవడానికి, అలాగే ఏ పద్ధతిని ఉపయోగించి బోధన చేయాలనే విషయాల్ని ముందుగానే నిర్ధారించుకొని ఆ పద్ధతిని అనుసరించి బోధన చేయడానికి, అలాగే సూటబుల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసుకోవడానికి, అంటే ఆ పాఠ్యాంశానికి తగిన విధంగా బోధనాభ్యాసం పరికరాలు తయారు చేసుకుని వాటిని ఉపయోగించడంలో ఈ టెక్స్ట్ బుక్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ప్రొవైడ్స్ సర్టెన్ వెల్ ఇల్లస్ట్రేటెడ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ ఏ టాపిక్. సో టెక్స్ట్ బుక్ ఉపాధ్యాయుడికి ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి పూర్తిగా ఉదాహరణల సహాయంతో వివరించడం ద్వారా
ఉపాధ్యాయుడు విద్యార్థులకి చక్కగా బోధన చేసేటువంటి అవకాశం అనేది కలుగుతుంది. టెక్స్ట్ బుక్స్ ఆర్ యూజువల్లీ రిటన్ బై ది వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. ఏ టీచర్ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ సర్వీసెస్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ దేర్ టెక్స్ట్ బుక్స్. అంటే ఇవి వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ టెక్స్ట్ బుక్స్ అని రాస్తారు కాబట్టి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకొని టీచర్ క్లాస్ రూమ్లో చక్కగా బోధన చేయడం కోసం ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇంకా మనం పరిశీలించినట్లయితే మనం చెప్పుకోవటానికి టీచర్కి ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఇందా చెప్పుకున్నట్లుగా స్టూడెంట్స్కి హోంవర్క్ ఇవ్వటానికి, అసైన్మెంట్స్ ఇవ్వటానికి, ఎవాల్యుయేషన్ కండక్ట్ చేయడానికి, అదే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి, ప్రాక్టికల్ వర్క్ కండక్ట్ చేయడానికి, రివిజన్ చేయటానికి, ఓకే, ఇన్ని రకాలుగా ఈ టెక్స్ట్ బుక్ అనేది టీచర్కి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్ టు ఏ టీచర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్ టు ఏ స్టూడెంట్. స్టూడెంట్కి టెక్స్ట్ బుక్ ఎలా ఉపయోగపడుతుంది, స్టూడెంట్కి టెక్స్ట్ బుక్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి పరిశీలిద్దాం. దే ప్రొవైడ్ ద స్టూడెంట్స్ with well-graded exercises for drill, revision and review. టెక్స్ట్ బుక్స్ అనేవి విద్యార్థికి సబ్జెక్ట్ ఏదైతే క్లాస్లో నేర్చుకున్నాడో దానికి సంబంధించి పొందిన జ్ఞానాన్ని స్థిరీకరించుకోవడానికి కావాల్సినటువంటి డ్రిల్ వర్క్ చేయడానికి, లేదా రివిజన్ వర్క్ చేయడానికి, లేదా కంటెంట్ రివ్యూ చేయడానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజులు కానీ కంటెంట్ కానీ విద్యార్థికి టెక్స్ట్ బుక్ ద్వారా అందించబడుతుందని చెప్పుకోవచ్చు. అంటే with the help of textbook, a student may drill the concepts, revision the concepts and review the concepts. Next, textbooks helps in pre-preparation. అంటే ఎగ్జామినేషన్ జరిగే సందర్భంలో మనం ప్రిపేర్ అవటానికి విద్యార్థికి కావాల్సినటువంటి సహకారం టెక్స్ట్ బుక్స్ ద్వారా అందించబడుతుంది. At their home, students may get themselves prepared for studying the నెక్స్ట్ డే లెసన్. అంటే ఈ టెక్స్ట్ బుక్స్ని ఉపయోగించుకొని విద్యార్థులు ఇంటి దగ్గరే తను తరగతి గదిలో పొందిన జ్ఞానాన్ని స్థిరీకరించుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి డ్రిల్ వర్క్, ఎక్సర్సైజ్, రివిజన్, రివ్యూ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా తర్వాత రోజు చెప్పబోయే పాఠ్యాంశానికి సంబంధించి కూడా ఒక సంక్షిప్తమైన అవగాహనని విద్యార్థికి పెంపొందించుకోవడానికి కావాల్సినటువంటి సహకారం పాఠ్యపుస్తకం ద్వారా విద్యార్థికి లభిస్తుందని చెప్పవచ్చు. టెక్స్ట్ బుక్స్ హెల్ప్స్ ఇన్ డూయింగ్ సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ స్టడీ అండ్ హెల్పింగ్ ది స్టూడెంట్స్ టు అక్వైర్ ది హ్యాబిట్ ఆఫ్ ఇండిపెండెంట్ లెర్నింగ్. అంటే టెక్స్ట్ బుక్స్ విద్యార్థుల్లో ఇండిపెండెంట్ లెర్నింగ్, సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటి క్వాలిటీని డెవలప్ చేస్తాయి. ఇందాక మనం పైన చెప్పుకున్నట్లుగా స్టూడెంట్ ఇంటి దగ్గరే డ్రిల్ వర్క్ చేసుకోవటానికి, లేదా కంటెంట్ రివ్యూ చేసుకోవటానికి, రివిజన్ చేసుకోవటానికి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని టెక్స్ట్ బుక్ విద్యార్థులు సెల్ఫ్ లెర్నింగ్ అండ్ సెల్ఫ్ స్టడీ అనే హ్యాబిట్ని డెవలప్ చేయడానికి, అంతేకాకుండా ఇండిపెండెంట్ లెర్నింగ్, స్వతంత్రంగా ఎవరి సహాయం లేకుండా టెక్స్ట్ బుక్ సహాయంతో నేర్చుకోవటం అవకాశాన్ని కల్పిస్తుంది. దీనికి మనం ఉదాహరణ చెప్పవచ్చు, డిస్టెన్స్ మోడ్ లెర్నింగ్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చూస్తున్నాం, దాంట్లో బేసిక్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ ఏంటంటే టెక్స్ట్ బుక్. వాళ్ళకి ఫిజికల్ క్లాసెస్ ఉండవు, డైరెక్ట్ క్లాసెస్ ఉండవు, ఓన్లీ మెటీరియల్ ద్వారానే, అంటే టెక్స్ట్ బుక్స్ ద్వారానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని, నాలెడ్జ్ అక్వైర్ చేసుకుని ఆ కోర్సుల్ని పాస్ అవటం అనేది జరుగుతుంది. సో ఎలాగైతే మ్యాథమెటిక్స్లో టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ రోలో, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో కూడా టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇండిపెండెంట్ లెర్నింగ్ అనేటువంటి హ్యాబిట్ని డెవలప్ చేస్తుంది. ఈరోజు మనం గమనించినట్లయితే చాలామంది మనం ఓ పేరుతో పుస్తకాలు పురుగులని చెప్తూ ఉంటాం. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు బుక్స్ చదువుతూ ఉంటారు. అంటే అలా నాలెడ్జ్ని ఆ విధంగా గెయిన్ చేసుకోవటం, ఎన్హాన్స్ చేసుకోవటం, నాలెడ్జ్ బిల్డప్ చేసుకోవటం అనేది ఈ బుక్ రీడింగ్ ద్వారా చేసుకోవటం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా విద్యార్థుల్లో ఇండిపెండెంట్ లెర్నింగ్ని, సెల్ఫ్ స్టడీని, సెల్ఫ్ లెర్నింగ్ హ్యాబిట్ని డెవలప్ చేయడంలో టెక్స్ట్ బుక్ అనేది చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, టెక్స్ట్ బుక్స్ ఆర్ ఆల్సో క్వైట్ యూజ్ఫుల్ ఇన్ కేస్ a student has remained absent from the class due to one or other reason. అంతేకాకుండా విద్యార్థికి ఎలా ఉపయోగపడుతుందంటే,
ఏదైనా ఒక క్లాస్ ఆబ్సెంట్ అయినట్లయితే కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఆ కంటెంట్ని నేర్చుకోవడం కోసం, ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం, ఆ బ్రిడ్జ్ వేయడం కోసం కంటెంట్ మధ్య టెక్స్ట్ బుక్ అనేది ఉపయోగపడుతుంది. వెరీ పర్టికులర్గా మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మ్యాథమెటిక్స్ ఎటువంటి సబ్జెక్టు చెప్పుకున్నాం, ప్రతి భావన ఒకదాని మీద ఒకటి ఆధారపడి డెవలప్ చేయబడినాయి. కాబట్టి ముందు భావన విద్యార్థికి తెలియకపోతే తర్వాత భావన విద్యార్థికి తెలియదు. కాబట్టి ఒకరోజు క్లాస్లో ఆబ్సెంట్ అయ్యాడంటే తర్వాత వచ్చిన క్లాస్లో ముందు క్లాస్లో చెప్పిన విషయం, డిస్కస్ చేసిన విషయం, టీచర్ చెప్పిన విషయం విద్యార్థి తెలుసుకోలేకపోతే ఇప్పుడు క్లాస్లో చెప్పే విషయం కూడా నేర్చుకోలేడు, అవగాహన చేసుకోలేడు. ఆ తర్వాత క్లాస్లో విషయం కూడా అవగాహన చేసుకోలేడు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది ఇంటర్ లింక్డ్, ఇంటర్ కోరిలేటెడ్, ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది, ఒకదాని మీద ఒకటి ఆధారపడి అభివృద్ధి చేయబడింది. కాబట్టి ఆ విధంగా రిలేషన్ ఉంటుంది. కాబట్టి అది మిస్ అవ్వకుండా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లాస్కి రాలేదు, ఇమీడియట్గా ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది క్లాస్లో అనేది తెలుసుకొని ఆ లెసన్ మొత్తాన్ని విద్యార్థి చదువుకొని దాంట్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి, అలాగే మోడల్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడం ద్వారా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి డ్రిల్ వర్క్ చేసి ఆ కంటెంట్ని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా విద్యార్థి నెక్స్ట్ డే క్లాస్ని ఎటువంటి బ్రేక్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా కంటిన్యూ చేసే అవకాశం అనేది కలుగుతుంది. ఆ విధంగా కూడా టెక్స్ట్ బుక్ విద్యార్థులకి ఉపయోగపడే అవకాశం. ఇంకా మనం చెప్పుకున్నట్లుగా ఉపాధ్యాయుడికి ఏ విధంగా అయితే పిల్లలకు హోంవర్క్ ఇవ్వడానికి, అసైన్మెంట్స్ ఇవ్వడానికి, ఎవాల్యుయేషన్ చేయించడానికి ఉపయోగపడుతుంది అన్నామో, స్టూడెంట్స్ కూడా హోంవర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది, అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే ప్రాక్టికల్ వర్క్ ఏదైనా ఉంటే అది కంప్లీట్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంటి దగ్గర రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది, కంటెంట్ని డెవలప్ చేసుకోవడానికి, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, డ్రిల్ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా టెక్స్ట్ బుక్ అనేది పిల్లలకి ఉపయోగపడుతుందని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా టెక్స్ట్ బుక్ యొక్క ఇంపార్టెన్స్ని మనం టీచర్స్ పరంగా మరియు స్టూడెంట్స్ పరంగా ఆ విధంగా డిస్కస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్, క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో మ్యాక్సిమం ఎక్కువ సందర్భాల్లో ఈ క్వశ్చన్ అనేది ఈ యూనిట్లోంచి అడిగే క్వశ్చన్లో తప్పనిసరిగా దీన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి చూడండి, ఉత్తమ పాఠ్యగ్రంథ లక్షణాలు రాయమనొచ్చు, పాఠ్యగ్రంథాన్ని నిర్వచించి ఉత్తమ పాఠ్యగ్రంథ లక్షణాలు రాయమనొచ్చు, సో లక్షణాలను వివరించమనొచ్చు. కాబట్టి దాన్ని బట్టి మనం ఈ లక్షణాలన్నింటినీ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. సో ది క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెక్స్ట్ బుక్ ఇన్ మ్యాథమెటిక్స్, ది క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెక్స్ట్ బుక్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, రైట్. అంటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి టెక్స్ట్ బుక్ ద్వారా. మనం ఇప్పుడు చెప్పుకున్నాం, టెక్స్ట్ బుక్ వలన ఎన్నో ప్రయోజనాలు, ఉపాధ్యాయునికి ప్రయోజనాలు ఉన్నాయి, విద్యార్థికి ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. అంటే మిగతా సబ్జెక్ట్స్లో పోలిస్తే గణితం సబ్జెక్ట్కి, మ్యాథమెటిక్స్కి టెక్స్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. వితౌట్ టెక్స్ట్ బుక్స్ we cannot successfully completed a course in mathematics. టెక్స్ట్ బుక్ లేకుండా మ్యాథమెటిక్స్ అనే కోర్స్ని కంప్లీట్ చేయలేము. ఓకే, కాబట్టి అటువంటి ఇంపార్టెంట్ రోలు టెక్స్ట్ బుక్కి వెరీ పర్టికులర్గా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ విషయంలో ఉంది. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ డెఫినెట్గా మంచి క్వాలిటీస్ కలిగి ఉంటే, ఇంపార్టెంట్ క్వాలిటీస్ కలిగి ఉన్నట్లయితే దాన్ని ఆధారంగా చేసుకుని మంచి మ్యాథమెటిక్స్ లెర్నింగ్ అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో దీన్ని బట్టి మనం గణితం యొక్క టెక్స్ట్ బుక్ యొక్క మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ యొక్క క్వాలిటీస్ని ఈ 7 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఫిజికల్ ఫీచర్స్ పరంగా ఏ విధంగా ఉంటే టెక్స్ట్ బుక్ దాన్ని మంచి టెక్స్ట్ బుక్ అనిపించుకుంటాం, గుడ్ టెక్స్ట్ బుక్ అనిపించుకుంటాము. అలాగే ఆధార పరంగా, కంటెంట్ పరంగా, ఆర్గనైజేషన్ అండ్ ప్రజెంటేషన్, కంటెంట్ యొక్క ఆర్గనైజేషన్ అండ్ ప్రజెంటేషన్, అలాగే లాంగ్వేజ్, కంటెంట్ ప్రజెంట్ చేయడంలో ఉపయోగించే లాంగ్వేజ్, ఎక్సర్సైజ్ అండ్ ఇలస్ట్రేషన్స్, ఉదాహరణలు మరియు అభ్యాసాలు, అలాగే జనరల్ క్వాలిటీ. ఈ 7 అంశాల పరంగా మంచి గణిత పాఠ్య పుస్తకానికి
ఉండవలసినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసు. ఓకే, క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ విత్ రెస్పెక్ట్ టు ఫిజికల్ ఫీచర్స్, ఆథర్, కంటెంట్, organization and presentation, language, exercise and illustration, and some general characteristics. Okay, next one, physical features. The paper used in the textbook should be superior quality. టెక్స్ట్ బుక్లో ఉపయోగించేటువంటి పేపరు ఎప్పుడు కూడా క్వాలిటీగా ఉండాలి. అంటే కొన్ని బుక్స్ చూస్తూ ఉంటే పట్టుకొని పేపరు 1-2 సార్లు చదవగానే పేపర్ చినిగిపోవటం, ఫోల్డింగ్స్ పడిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లెటర్స్ రిమూవ్ అయిపోవటం, ప్రింటింగ్ రిమూవ్ అయిపోవటం, ఇలా రకరకాలుగా కొన్ని పుస్తకాలు మనం గమనించినట్లయితే ఉంటాయి. అలా కాకుండా మంచి టెక్స్ట్ బుక్ అనిపించుకోవాలి అంటే దాంట్లో యూజ్ చేసేటువంటి పేపర్ అనేది మంచి క్వాలిటీ ఉన్నటువంటి, సుపీరియర్ క్వాలిటీ ఉండేటువంటి పేపర్ని మనం యూజ్ చేయాలి. It should have quality printing and the binding of the textbook should be strong and durable. Okay, పేపర్ మంచి పేపర్ వాడారు, అట్ ద సేమ్ టైం మంచి క్వాలిటీ ప్రింటింగ్ కూడా యూజ్ చేయాలి. అక్షరాల యొక్క స్పష్టత కానివ్వండి, నీట్నెస్ కానివ్వండి, కలర్ కానివ్వండి. ఓకే, ప్రింటింగ్ ఓవర్ ప్రింటింగ్ అవ్వకుండా, లేకపోతే షఫిల్ అవ్వకుండా, ఒకదాని మీద ఒకటి ప్రింట్ అవ్వకుండా, ఇలా మంచి నీట్గా ప్రింటింగ్ అనేది, క్వాలిటీ ప్రింటింగ్ అనేది ఉండేలాగా చూడాలి. దాంతోపాటు బైండింగ్, చాలా స్ట్రాంగ్గా బైండింగ్ అనేది ఎక్కువ కాలం విద్యార్థులు, అంటే టెక్స్ట్ బుక్ ఎన్ని రోజులు ఉంటుంది విద్యార్థి దగ్గర? ఓకే, 1 year, కంపల్సరీగా 1 year టెక్స్ట్ బుక్ విద్యార్థి దగ్గర ఉండాలి. అది అవసరమైతే తర్వాత సంవత్సరానికి ఒక రెఫరెన్స్ బుక్గా కూడా ఉపయోగపడాలి. కాబట్టి అంత డ్యూరబిలిటీ వచ్చే విధంగా టెక్స్ట్ బుక్ని చాలా స్ట్రాంగ్గా చేయాలి. కొన్ని టెక్స్ట్ బుక్స్ మనం చూసినట్లయితే మనం కొనుక్కున్న తర్వాత ఇమీడియట్గా వితిన్ 1 weekలోనే ఈ పేపర్లో వదిలేయటం కానీ, ఆ స్టిచ్చింగ్ వదిలేయటం, బైండింగ్ వదిలేయటం కానీ, పేపర్లు 1 by 1 ఒక్కో పేపర్ విడిగా వచ్చేయటం కానీ అలాగే జరుగుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా స్ట్రాంగ్గా ఉండాలి, మంచి బైండింగ్ ఉండాలి, అలాగే మంచి డ్యూరబిలిటీ, ఎక్కువ కాలం మన్నిక ఉండేలాగా టెక్స్ట్ బుక్ అనేది తయారు చేయాలి. అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి గమనించవలసింది ఏంటంటే సైజ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ సైజ్ కూడా ఇప్పుడు హ్యాండీగా ఉండాలి, విద్యార్థి హ్యాండీగా క్యాచ్ చేయగలిగేలాగా ఉండాలి. కాబట్టి ఈ రోజుల్లో టెక్స్ట్ బుక్స్ అన్ని చాలా హ్యాండీగా, చాలా నీట్గా ప్రింట్ చేయటం, చాలా అట్రాక్టివ్గా ప్రింట్ చేయటం, వెరీ పర్టికులర్గా ఇప్పుడు లేటెస్ట్ గవర్నమెంట్లో టెక్స్ట్ బుక్స్ మనం చూసినట్లయితే చాలా ఇంప్రెసివ్గా, చాలా అట్రాక్టివ్గా స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసే విధంగా టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇన్నోవేషన్ అండ్ టెక్స్ట్ బుక్స్లో ఈ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్స్లో ఒకవైపు తెలుగు, ఒకవైపు ఇంగ్లీషు మీడియంలో కంటెంట్ని ప్రింట్ చేసే విధంగా టెక్స్ట్ బుక్స్ రూపొందించబడుతున్నాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. సో కాబట్టి దాన్ని బట్టి ఓ టెక్స్ట్ బుక్ మంచి టెక్స్ట్ బుక్ అనిపించుకోవాలంటే మంచి బైండింగ్ ఉండాలి, స్ట్రాంగ్ బైండింగ్ ఉండాలి, అలాగే డ్యూరబిలిటీ ఎక్కువ ఉండాలి, అలాగే ప్రింటింగ్ మంచి క్వాలిటీ ఉండాలి, మంచి పేపర్ని క్వాలిటీ, సుపీరియర్ క్వాలిటీ ఉండే పేపర్ని, మంచి గేజ్ ఉన్న పేపర్ని యూజ్ చేయాలి. ఓకే, ద ప్రింటింగ్ షుడ్ బి బోల్డ్ అండ్ ఈజీలీ రీడబుల్. సో ప్రింట్ క్వాలిటీ ప్రింటింగ్తో పాటుగా బోల్డ్ ప్రింటింగ్ ఉండాలి, విద్యార్థి చూడగానే అవగాహన చేసుకునేలాగా, ఐడెంటిఫై చేసుకునే విధంగా, చదవటానికి వీలుగా ఉండేలాగా ప్రింటింగ్ ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్లో ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ an appealing and attractive cover page. It should have an appealing and attractive cover page. కవర్ పేజ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉండాలి. ఎందుకని అట్రాక్టివ్గా ఉండాలి? సాధారణంగా మనం గమనించినట్లయితే ఇంతకుముందు కొన్ని సందర్భాలు చెప్పుకున్నట్లు ట్రావెల్ చేసుకుంటూ ఉంటాం. ట్రావెల్ చేసే సందర్భంలో టైంపాస్ కోసం మ్యాగజైన్స్ కొంటూ ఉంటాం, అక్కడికి వెళ్తాం బుక్ షాప్లోకి. వెళ్ళగానే అలాగా చూస్తూ ఉంటే మనం ఏదైతే అట్రాక్టివ్గా ఉందో పేరుతో సంబంధం లేకుండా దాని మీదకి మన కాంటాక్ట్ వెళ్ళిపోతుంది, ఐ కాంటాక్ట్, ఫోకస్ అనేది దాని మీదకి వెళ్ళిపోతుంది, అంతే కదా. ఇందుకు కారణం ఏంటంటే దాని కవర్ పేజ్ అట్రాక్టివ్గా ఉంది, దాని మీద మనకి ఇష్టమైన ఫేవరెట్ హీరో బొమ్మ, లేదా ఫేవరెట్ హీరోయిన్ బొమ్మ, లేదా ఫేవరెట్ యాక్టర్ బొమ్మ, లేదంటే ఇంకేదైనా మనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కాన్సెప్ట్ సంబంధించిన పిక్చర్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనని అట్రాక్ట్ చేసింది అనమాట. అట్రాక్ట్ చేసింది కాబట్టి ఆ బుక్ కొన్నాం. నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అక్కడ మ్యాగజైన్స్, కానీ అదే బుక్ కొన్నాం. కారణం ఏంటంటే ద కవర్ పేజ్ ఆఫ్ దట్ బుక్
అట్రాక్టెడ్ యూ, నిన్ను అట్రాక్ట్ చేసింది. సో కాబట్టి అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్రాసెస్లో కూడా టెక్స్ట్ బుక్ అనేది ఎప్పుడూ అట్రాక్టివ్గా ఉండాలి. టెక్స్ట్ బుక్ చూడగానే విద్యార్థి టెక్స్ట్ బుక్ వైపు ఆకర్షితుడు అవ్వాలి, మోటివేట్ అవ్వాలి. టెక్స్ట్ బుక్ తీసుకొని చదవటానికి డ్రైవ్ చేసేలాగా ఉండాలన్నమాట. పూర్వం టెక్స్ట్ బుక్లు చూసినట్లయితే కవర్ పేజీలు అనేవి చాలా సింపుల్గా ఒక పేపర్ మీద టెక్స్ట్ బుక్ పేరు రాసి కింద గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రచురణ రాసి గవర్నమెంట్ సింబల్ వేసి మాత్రమే టెక్స్ట్ బుక్లు ఉండేవి. కానీ నవ్ డేస్ టెక్స్ట్ బుక్స్ చాలా అట్రాక్టివ్గా కవర్ పేజెస్ అనేవి ప్రింట్ అవుతూ ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సైంటిస్టులు ఫోటోలు వేయటం కానివ్వండి, ఆ సబ్జెక్ట్ యొక్క అకాడమిక్ ఇయర్లో ఆ విద్యార్థి నేర్చుకునే సబ్జెక్ట్ సంబంధించిన ప్రిన్సిపల్స్, సింబల్స్, డయాగ్రామ్స్ ఇలాంటి వాటిని ప్రింట్ చేయడం కానీ, ఎక్స్పెరిమెంట్ సైన్స్ అయితే ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా ఉంటే ఎక్స్పెరిమెంట్స్ ప్రింట్ చేయడం కానీ, సైంటిస్టులు శాస్త్రవేత్తల ఫోటోలు ప్రింట్ చేయడం కానీ, ఈ విధంగా ప్రింటింగ్ అనేది కవర్ పేజ్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా ఫిజికల్ ఫీచర్స్ ఉండేలాగా మనం టెక్స్ట్ బుక్ని తయారు చేయాలి. అంటే ఏ విధంగా అయితే మనకు మ్యాగజైన్స్ చూడగానే అట్రాక్టివ్గా ఉండి కొని చదువుతానికి ప్రయత్నం చేస్తున్నామో, మ్యాగజైన్లో చూసినట్లయితే ప్రతి విషయాన్ని చదవాలి అనేటువంటి కుతూహలాన్ని దానికి ఉన్నటువంటి పిక్చర్ కలగజేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగజైన్ కవర్ పేజీ బుక్ కొనేలా చేస్తే లోపల ఉండేటువంటి ఇన్ఫర్మేషన్లో ప్రతి ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్గా ప్రింట్ చేసేటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపల మ్యాటర్ను కూడా చదవాలనేటువంటి ఆసక్తి మనలో కలగజేస్తాయి. ఆ విధంగా అట్రాక్టివ్గా ఉంటాయి. అదే టైప్లో మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ కూడా మంచి అట్రాక్టివ్గా ఉండాలి. విద్యార్థి చూడగానే ఆ బుక్ని తీసుకొని చదవాలి అనే భావన విద్యార్థి మనసులో కలిగేలాగా టెక్స్ట్ బుక్ ఉండాలి. అందుకు తగినట్లుగా ఆ షేప్ కానీ హ్యాండీగా ఉండటం కానీ, ఆ బైండింగ్ క్వాలిటీ బైండింగ్ కానీ, అలాగే డ్యూరబిలిటీ ఎక్కువగా ఉండేలాగా బైండింగ్ చేయటం కానివ్వండి, క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ పేపర్ యూజ్ చేయటం కానీ, ఇన్ని రకాలుగా ఫిజికల్ ఫీచర్స్ ఉండేలా తీసుకుంటే మంచి టెక్స్ట్ బుక్ అనేది తయారవుతుంది. అది మంచి టెక్స్ట్ బుక్ అని అనిపించుకుంటుందని చెప్పవచ్చు. సెకండ్ వన్ ఈజ్ ది ఆథర్. ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. ఆథర్, రచయిత. ఇట్ షుడ్ బి written by qualified, experienced and competent teachers of mathematics or a committee of experts constituted by the government, state government. సో ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ అనేది క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ అండ్ కాంపిటెంట్ టీచర్, క్వాలిఫికేషన్స్ చాలా మందికి వస్తాయి. ఎక్స్పీరియన్స్ ఇయర్స్ టుగెదర్ వర్క్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కాంపిటెంట్ టీచర్స్ కూడా కావాలి. ఏముంది, సంవత్సరాల గడిచిపోతూ ఉంటాయి, అది ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ అవుతుంది. క్వాలిఫికేషన్స్ బై ఎనీ వే క్వాలిఫికేషన్స్ ఏదో రకంగా వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మంచి టెక్స్ట్ బుక్ వల్ల ఎంత ప్రయోజనం ఉందో మనం తెలుసుకున్నాం. విద్యార్థులకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అలాగే ఉపాధ్యాయునికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నాం. ఆ ఉపయోగాలన్నీ పొందాలి అంటే కీ కాన్సెప్ట్ ఇందాక చెప్పుకున్నట్టు ఫిజికల్ ఫీచర్స్తో పాటుగా ఆథర్ క్వాలిఫైడ్ పర్సన్ అయి ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయి ఉండాలి, మోర్ ఓవర్ కాంపిటెంట్ అయి ఉండాలి. టెక్స్ట్ బుక్ రాయడానికి కావాల్సినటువంటి నైపుణ్యాలు, సామర్థ్యాలు, ఆసక్తి ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. అలాంటి ఆథర్ కానీ లేదా గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ దీన్ని టెక్స్ట్ బుక్ని ప్రిపేర్ చేయాలి. సో అంటే ఎందుకు అలా చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెష్ రిలీవర్ ఉన్నాడు, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాడు, ఎంఫిల్ చేశాడు, ఓకే, పిహెచ్డి చేశాడు, బయటకు వచ్చాడు, అతనికి ఎక్స్పీరియన్స్ లేదు, కానీ కంటెంట్ మీద మంచి కమాండ్ ఉంది, రాయకూడదా? సో ఎక్స్పీరియన్స్ టీచర్, క్వాలిఫైడ్ టీచర్ అని ఎందుకు అంటున్నాము అంటే కాంపిటెంట్ టీచర్ అని, ఎక్స్పీరియన్స్ ద్వారా తను ఎన్నో సంవత్సరాలు కన్సర్న్ సబ్జెక్ట్ని ఆ క్లాసులకి టీచ్ చేసి ఉండటం ద్వారా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఆ కంటెంట్ సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏం చేయాలి, ఎటువంటి మార్పులు చేయాలి, ఎటువంటి ఉదాహరణలు ఇవ్వాలి, తన అనుభవం ద్వారా టెక్స్ట్ బుక్లో ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఇన్కార్పొరేట్ చేయాలి, ఎటువంటి డయాగ్రామ్స్ ఇవ్వాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా తన ఎక్స్పీరియన్స్ ద్వారా గెయిన్ చేసిన నాలెడ్జ్ ఆధారంగా టెక్స్ట్ బుక్ని చాలా చక్కగా రాయగలిగేటువంటి సామర్థ్యాన్ని
కలిగి ఉంటాడు. సో కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ టీచర్ చేతే టెక్స్ట్ బుక్ ఎప్పుడు కూడా రాయించవలసినటువంటి అవసరం. కానీ ఈ రోజుల్లో టెక్స్ట్ బుక్ అనే దానికి ఇంకా ఆధార్కి వాల్యూ లేకుండా కొంతమంది టెక్స్ట్ బుక్స్ కూడా రాయటం జరుగుతుంది. సో ఎనీహౌ ఎంత రాసినా సరే, ఎవరు రాసినా సరే, ఏ టెక్స్ట్ బుక్ అయితే మంచి క్వాలిటీస్ ఉంటున్నాయో, కంటెంట్ ప్రజెంటేషన్ సరిగా ఉంటుందో అటువంటి టెక్స్ట్ బుక్ మాత్రమే మార్కెట్లో సక్సెస్ అవటం కానివ్వండి, దాన్ని అందరూ కొనుక్కొని చదవటం కానివ్వండి జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ స్కూల్ లెవెల్లో టెక్స్ట్ బుక్స్ విషయంలో చూసినట్లయితే మంచి టెక్స్ట్ బుక్ అనిపించుకోవాలంటే ఇక్కడ గవర్నమెంటే టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా సప్లై చేస్తుంది కాబట్టి కొనుక్కోవటం, సేల్ ఇవన్నీ పక్కన పెట్టేసి మంచి కంటెంట్ని విద్యార్థికి అందించాలి ఆ అకాడమిక్ ఇయర్ సంబంధించి అనే సందర్భంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి, కాంపిటెన్సీ ఉన్నటువంటి టీచర్ టెక్స్ట్ బుక్ రాయగలిగినట్లయితే అది మంచి టెక్స్ట్ బుక్ అని అనిపించుకుంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, కంటెంట్. కమింగ్ టు ది కంటెంట్, సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. The textbook should be written according to the prescribed syllabus and every aspect of the syllabus should be adequately covered. So కంటెంట్ అంటే పాఠ్య విషయాలు. ఆ పాఠ్య విషయాలు ఏ విధంగా ఉండాలి అంటే ఏదైతే సిలబస్ ఇచ్చాడో ప్రిస్క్రైబ్డ్ సిలబస్, ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ రాస్తాం, 7th క్లాస్లో సిలబస్ ఇచ్చాడు అంటే యూనిట్స్, ఎన్ని యూనిట్స్ ఉండాలి, దానికి రిలేటెడ్గా ఎడిక్వేట్ నాలెడ్జి ఆ అకాడమిక్ ఇయర్లో ఆ విద్యార్థి యొక్క మానసిక స్థాయిని అనుసరించి ఎంతవరకు నేర్చుకోగలడో అంతవరకు ఎడిక్వేట్ నాలెడ్జ్ని విద్యార్థికి అందించగలిగే విధంగా ఆ టెక్స్ట్ బుక్లో కంటెంట్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్, ఇట్ షుడ్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఇన్ దట్ పర్టికులర్ క్లాస్. అంటే ఆ కంటెంట్ ఎలా ఉండాలంటే ఆ అకాడమిక్ ఇయర్లో ఆ క్లాస్లో కంటెంట్ ద్వారా సాధించవలసినటువంటి లక్ష్యాలు, స్పష్టీకరణలు సాధించడానికి అనుగుణంగా వాటి యొక్క లక్ష్యాలు, స్పష్టీకరణల ఆధారంగా మనం కంటెంట్ అనేది ఉండాలి. ద కంటెంట్ ప్రజెంటెడ్ ఇన్ ద టెక్స్ట్ బుక్ షుడ్ బి యాక్యురేట్ అండ్ అప్ టు డేట్. ఖచ్చితమైనటువంటి యాక్యురసీ కూడినటువంటి కంటెంట్ని విద్యార్థికి అందించాలి టెక్స్ట్ బుక్ ద్వారా. అంతేకాకుండా అప్ టు డేట్ నాలెడ్జ్ అనేది విద్యార్థికి ఆ పాఠ్యపుస్తకం ద్వారా అందించాలి. ఇట్ షుడ్ ఇంక్లూడ్ ది రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద మ్యాథమెటిక్స్ రిలేటింగ్ టు ది కంటెంట్ డెల్ట్ విత్. అంటే ఏ తరగతికి అయితే మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ తయారు చేస్తున్నామో ఆ తరగతిలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేసి టెక్స్ట్ బుక్ అనేది ప్రిపేర్ చేయాలి. ద కంటెంట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ షుడ్ హ్యావ్ ఏ డైరెక్ట్, ప్రాక్టికల్ అండ్ సోషల్ యూటిలిటీ వాల్యూ. సో ఆ కంటెంట్, టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్స్ ఎలా ఉండాలి అంటే ప్రాక్టికల్ అండ్ సోషల్ యూటిలిటీ వాల్యూని కలిగే విధంగా, ప్రతిబింబించే విధంగా ఆ టెక్స్ట్ బుక్లో కంటెంట్ అంతా కూడా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓరల్ మ్యాథమెటిక్స్ షుడ్ ఫైండ్ ఇట్స్ డ్యూ ప్లేస్ ఇన్ టెక్స్ట్ బుక్. సో మనోగణితానికి కూడా అవకాశం కలిగి ఉండేలాగా ఆ టెక్స్ట్ బుక్లో కంటెంట్ అనేది ఉండాలి. ఇట్ షుడ్ సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలను కూడా, అంటే మూల్యాంకన ప్రక్రియను కూడా ప్రతిబింబించే విధంగా ఈ కంటెంట్ అనేది ఉండవలసిన అవసరం అనేది ఉంటుంది. సో అంతేకాకుండా ఇంకా చూసినట్లయితే మనం ఈ కంటెంట్లో ఉండేటువంటి కంటెంట్ ప్రజెంటేషన్లో ఉపయోగించేటువంటి నిర్వచనాలు కానివ్వండి, సూత్రాలు కానివ్వండి, తగిన విధంగా ఉండేలాగా ఏదో ఒక ఆగమన విధానాన్ని అనుసరించి ప్రింట్ చేసే విధంగా టెక్స్ట్ బుక్లో కంటెంట్ అనేది ప్రజెంట్ చేయబడి ఉండాలి. అంతేకాకుండా కంటెంట్ ప్రజెంటేషన్ ఎప్పుడు కూడా ఈజీ టు డిఫికల్ట్ అనేటువంటి సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ముందు సులభమైనటువంటి అంశాలని విద్యార్థికి అందించి ఆ తర్వాత కఠినమైన అంశాలను అందించే విధంగా ఉండాలి. అలాగే మంచి ఎక్సర్సైజులు టెక్స్ట్ బుక్లో మనం అందించినటువంటి కంటెంట్ని నాలెడ్జ్ని స్ట్రెంథెన్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజెస్ ఉండేలాగా ఉండాలి. అలాగే విద్యార్థి సంబంధించి చేయడానికి కంటెంట్ని అవగాహన చేసుకోవడానికి కావాల్సినటువంటి
కృత్యాలు ఏమైనా ఉంటే ఆ కృత్యాలను కూడా అందించే విధంగా ఉండాలి. సో ఈ విధంగా ఈ కంటెంట్ అనేది ఉన్నట్లయితే అది మంచి టెక్స్ట్ బుక్ అని అనిపించుకుంటుందని చెప్పవచ్చు. సో ఇంకా మనం పరిశీలించినట్లయితే ఈ కంటెంట్ని ప్రజెంట్ చేసే సందర్భంలో ఈ పాఠ్యాంశాలన్నీ కూడా చక్కగా శీర్షికలు, ఉపశీర్షికలుగా విభజించబడి వాటిని ఒక క్రమమైన విధానంలో విద్యార్థికి అందించేలాగా పాఠ్య విషయం కంటెంట్ ఎప్పుడు కూడా ఉండాలి. అలాగే పాఠ్యాంశాన్ని వ్యవస్థీకరించే సందర్భంలో కంటెంట్ని దాంట్లో కూర్పు చేసే సందర్భంలో మనం కంటెంట్ని కూర్పు చేయడానికి వివిధ రకాలైన పద్ధతులు ఉన్నాయి. లాజికల్ మెథడ్ అని, సైకలాజికల్ మెథడ్ అని, టాపికల్ మెథడ్ అని, స్పైరల్ మెథడ్ అని, కాన్సెంట్రిక్ మెథడ్ అని, ఇలా డిఫరెంట్ అప్రోచెస్ ద్వారా కంటెంట్ని టెక్స్ట్ బుక్లో ఉండొచ్చు. సో సాధారణంగా కాన్సెంట్రిక్ అప్రోచ్ని ఉపయోగించి టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా అటువంటి కాన్సెంట్రిక్ అప్రోచ్ని ఉపయోగించి టెక్స్ట్ బుక్లో కంటెంట్ అన్నిటిని ప్రజెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థుల్లో మనం ప్రజెంట్ చేసే కంటెంట్ ఎప్పుడు కూడా విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా, తార్కిక ఆలోచనల్ని పెంపొందించే విధంగా, అలాగే హేతువాద శక్తుల్ని పెంపొందించే విధంగా, అలాగే ఆ కంటెంట్ కానీ ఆ కంటెంట్కి రిలేటెడ్గా ఉండే ఎక్సర్సైజులు, వాటిలో సమస్యలు కానీ ఇవన్నీ విద్యార్థుల్లో ఈ లక్షణాలన్నీ పెంపొందించే విధంగా తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా ఈ బోధన అనేది ఒక క్రమమైన విధానంలో జరిగే విధంగా ఈ కంటెంట్ అనేది ప్రజెంట్ చేయబడి ఉండాలి. తర్వాత ప్రతి పాఠ్యాంశం ప్రారంభించిపోయే ముందు రివ్యూ ఎక్సర్సైజులు కూడా ఉండేలాగా ఈ కంటెంట్ ప్రజెంటేషన్ అనేది జరగాల్సిన అవసరం అనేది ఉంది. అంతేకాకుండా పాఠ్యాంశంలో కంటెంట్ని అవగాహన చేసుకోవడానికి ఉపాధ్యాయులు చేయవలసిన కృత్యాలు కానివ్వండి, అలాగే విద్యార్థి చేయవలసిన కృత్యాలు కానివ్వండి, తప్పనిసరిగా దాంట్లో పొందుపరిచేలాగా టెక్స్ట్ బుక్ని రూపొందించాలి. అంతేకాకుండా ఈ కంటెంట్ని ప్రజెంట్ చేయడానికి ఉపయోగించేటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా విద్యార్థికి అవగాహన అయ్యేలాగా వీలైనంత వరకు స్టాండర్డ్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ని ఉపయోగించి, అంటే నంబర్స్ కానివ్వండి, సింబల్స్ కానివ్వండి, నొటేషన్స్ కానివ్వండి, అంతర్జాతీయంగా ఉపయోగించేటువంటి వాటిని ఉపయోగించి మనం తయారు చేసినట్లయితే టెక్స్ట్ బుక్ని, అది మంచి టెక్స్ట్ బుక్ అనిపించుకుంటుంది. ఆ టెక్స్ట్ బుక్ని రిఫర్ చేయడం ద్వారా అందరూ కూడా మంచి నాలెడ్జ్ని పొందే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అంతేకాకుండా ఈ కంటెంట్ ప్రజెంట్ చేసే సందర్భంలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థుల యొక్క వ్యక్తిగత స్థాయిని కూడా గుర్తుపెట్టుకొని దానికి తగిన విధంగా కంటెంట్ని ప్రజెంట్ చేయాలి. సో కంటెంట్ రిలేటెడ్గా ఎక్సర్సైజ్ ఇచ్చాం, ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో యావరేజ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలి ప్రాబ్లమ్స్, బిలో యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకొని ఉండాలి, క్లవర్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా సమస్యలు అనేవి ఇవ్వాలి. అదే ఉదాహరణ మనం గమనించినట్లయితే టెక్స్ట్ బుక్స్లో స్టార్ మార్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కింద నోట్ ఇచ్చేసి ఈ సమస్య ఈ స్థాయి విద్యార్థి యొక్క మానసిక స్థాయికి లేదా ఈ తరగతి విద్యార్థి యొక్క మానసిక స్థాయికి మించిన సమస్య అంటే అది క్లవర్ స్టూడెంట్స్ కోసం అటువంటి ప్రాబ్లమ్స్ రూపొందించడం టెక్స్ట్ బుక్లో జరిగింది. సో ఎనీహౌ కంటెంట్ అనేది చక్కగా మంచి నామ్స్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు చెప్పుకునే విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కంటెంట్ని ప్రజెంట్ చేయగలిగినట్లయితే అది మంచి టెక్స్ట్ బుక్ అని అనిపించుకుంటుందని చెప్పవచ్చు. సో రిమైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంకా 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, వాటిని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఓకే, thank you all, have a nice day. Once again I am requesting you to go through the videos uploaded by me related to 4th unit. So poor views are there. I don't know what is the reason. Whether you are busy with online classes, whatever it may be, don't bother about that. Please go through the videos. Okay, thank you.